బ్రేకింగ్ చూస్తాం. కరగుట్టపై ఐదు రోజుల పాటు కూడా మావోయిస్టులకు భద్రతా బలాలకు భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది. ఎన్కౌంటర్లో డిఆర్జీ దళానికి చెందిన ఓ సైనికుడు ఐఈడీ పేలడంతో గాయపడ్డారు. గల్గాం నుంచి కరగుట్ట కొండవైపు వెళ్తుండగా ఘటన జరిగింది. గాయాలైన సైనికుడికి వెంటనే గల్గాం సిఆర్పీఎఫ్ శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్ ద్వారా బీజాపూర్కు తరలించారు. ఇక కరగుట్టుపై 5 రోజులుగా మావోయిస్టులకు భద్రతా బలగాలకు భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది. ఇక ఎన్కౌంటర్లో డిఆర్జీఏ దళాలకు చెందిన ఓ సైనికుడు ఐఈడీ పెళ్లడంతో గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే తన పరిస్థితి ఎలా ఉందనేది మా ప్రతినిధి భద్రాద్రి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. గత 5 రోజులుగా ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వెంకటాపురం, వాజేడు, చెర్ల ఈ యొక్క మండలాలకు సమీపంలో ఉన్నటువంటి కర్రెగుట్టలపై గత 5 రోజులుగా భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క గల్గాం నుండి కర్రెగుట్ట ఈ యొక్క కొండవైపు వెళ్తున్నటువంటి సైనికులకు ఐఈడి బాంబ్ పేలి ఈ యొక్క ఒక జవాను కాలుకి తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి నేపథ్యంలో అతనికి మెరుగైన వైద్యం కోసం మొదటగా గల్గాం సిఆర్పిఎఫ్ శిబిరంలో ప్రథమ చికిత్స చేయించి అనంతరం మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ తరలించి వైద్యం అందిస్తున్నటువంటి నేపథ్యం ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.